పాకిస్తాన్కి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న ఇండియా శక్తివంతమైన బ్రహ్మోస్ క్షిపణిని కొనడానికి ప్రపంచ దేశాలు క్యూ కడుతున్నాయి. బ్రహ్మోస్ క్షిపణిని కొనడానికి 17 దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇండియా, రష్యా కలిసి తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, ఖచ్చితమైన క్షిపణిగా పేరు తెచ్చుకుంది. పహల్గామ్ ఘటనకు భారత్ బ్రహ్మోస్తో సమాధానం ఇచ్చింది. బ్రహ్మోస్ క్షిపణికి భయపడి పాకిస్తాన్ సరిహద్దు ఘర్షణలకు దూరంగా పారిపోయి కాల్పుల విరమణకు అంగీకరించింది. బ్రహ్మోస్ని కొనడానికి ఫిలిప్పీన్స్ ఇండియాతో అధికారిక ఒప్పందం చేసుకుంది. $375 మిలియన్ ఒప్పందంలో భాగంగా ఇండియా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఫిలిప్పీన్స్కి అందించింది. అయితే ఇప్పుడు ఫిలిప్పీన్స్తో పాటు మలేషియా, థాయిలాండ్, సింగపూర్, బ్రూనై, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనిజులా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, బల్గేరియా, కొన్ని మధ్యప్రాచ్య దేశాలు కూడా ఇండియా నుండి బ్రహ్మోస్ క్షిపణిని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. మొదటిసారిగా బ్రహ్మోస్ క్షిపణిని జూన్ 12, 2001న ఇండియా పరీక్షించింది. దీని తర్వాత ఈ క్షిపణి సాంకేతికతలో చాలా మార్పులు చేశారు. బ్రహ్మోస్ అనేది ఇండియా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, రష్యా ఎన్పిఓ మెషనిస్ట్రోనియోగా కలిసి అభివృద్ధి చేశాయి. బ్రహ్మోస్ అనే సూపర్ సోనిక్ క్షిపణి మాక్ 3 వేగంతో దూసుకుపోతుంది. అంటే శబ్దం కంటే వేగంగా ప్రయాణించి దాడి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. 200 నుంచి 300 కిలోల బరువును మోసుకెళ్లే ఈ క్షిపణి 800 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి దాడి చేయగలదు. పాకిస్తాన్ నగరాలను ధ్వంసం చేయడానికి బ్రహ్మోస్ ఒకటే సరిపోతుంది. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి అధునాతన వర్షన్ని కొనడానికి ఇండోనేషియా $200 నుండి $350 మిలియన్ల ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. వియత్నాం దాని సైన్యం, నౌకాదళం రెండింటికి క్షిపణులను సరఫరా చేయడం కోసం $700 మిలియన్ ఒప్పందం కోసం ప్రణాళికలు వేస్తోంది. భూమి నుండి 10 మీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను కూడా ఇది ధ్వంసం చేయగలదు. శత్రువు రాడర్లకు ఇది కనిపించదు కాబట్టి బ్రహ్మోస్ దాని లక్ష్యాన్ని సులభంగా చేరుకొని భారీ నష్టాన్ని కలిగిస్తోంది. మాక్ 2.8, మాక్ 3.5 మధ్య వేగంతో ప్రయాణించగలిగే బ్రహ్మోస్ సాధారణ సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల కంటే దాదాపు 3 రెట్లు వేగంగా శత్రువు రక్షణ వ్యవస్థలను ఛేదించగలదు.